ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి, రేపు. తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే. ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు, ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జొరలేంది కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికి రక్తం కొక్కుని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయిలు వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరేం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.